హాయ్ గైస్, టుడే నేను సంక్రాంతి స్పెషల్ గొట్టం పప్పలు అంటే మురుకులు అన్నమాట. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను అనమాట. సేమ్ ఇదే కప్పుతో 5 కప్స్ బియ్యం చేసుకోవాలన్నమాట. 1:5 అన్నమాట. దీన్ని దోరగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ పెసరపప్పుని అయితే వేయించుకోవాల్సి ఉంటది. లో ఫ్లేమ్ మీద వేయించుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 5 గ్లాసెస్ రైస్ లో కలిపేసి దీన్ని పిండి ఆడించుకోవాలన్నమాట. మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా కమ్మగాను, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా ఉండాలి. ఈ విధంగా వేగాక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. ఈ వేడికి కొంచెం ఇదైపోతాయి అనమాట. ఇది చల్లారిన తర్వాత నేను ఎలా బియ్యంలో కలుపుకోవాలో చూపిస్తాను. పిండి ఆడించుకోవడానికి పప్పులు అయితే చల్లారిపోయినాయి. ఇప్పుడు ఇందులో సేమ్ అదే కప్పుతో 5 కప్స్ రైస్ అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవి శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్నాను. శుభ్రంగా డ్రై అయిపోవాలన్నమాట. 3, 4, 5 ఇవన్నీ కూడా శుభ్రంగా ఇలా కలిసేలాగా కలిపేసుకుని దీన్ని అయితే మనం పిండి అయితే ఆడిచ్చేసుకోవాలి. గిన్నెల్లో ఆడతారు కాబట్టి సో అక్కడ తీసుకెళ్తే దీన్ని పిండి ఆడేస్తారు. ఈ విధంగా అయితే నేను కలిపేసుకున్నాను అనమాట. దీన్ని పిండి ఆడిచ్చేసుకున్నాను. గొట్టం పప్పులు వండడానికి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ అయితే వెలిగించేస్తున్నాను. ఈ ఆయిల్ కాగే లోపల మనం పిండిని అయితే తడిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాను. అందులో నేను ఆడించుకున్న పిండిని అయితే ఇందులో వేసేద్దాం. నేను ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. తర్వాత సాల్ట్ చూసుకొని దాన్ని బట్టి వేసుకుందాము. ప్రెసెంట్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను. అదంతా ఈ విధంగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నువ్వులు అయితే వేసుకుంటున్నాను అనమాట. నువ్వులు వేస్తే చాలా బాగుంటాయి వీటిల్లో. సో తెల్ల పప్పు నువ్వులు వేస్తున్నాను ఒక 2 స్పూన్స్. ఇవన్నీ కూడా పౌడర్ లో కలిసేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు వాటర్ కలుపుకుందాం. వాటర్ కొంచెం కలుపుకున్న తర్వాత వెన్నపూస, ఇంట్లో తయారు చేసిన వెన్నపూసే, కొంచెం అది కరిగే వరకు కొంచెం లైట్ గా వేడి చేసుకున్నాను అనమాట. ఎందుకంటే గట్టిగా ఉంటది కాబట్టి. ఇప్పుడు నేను 2 స్పూన్స్ వెన్నపూస అయితే తీసుకున్నాను అనమాట. ఈ క్వాంటిటీకి అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా కూడా పిండి అంతా కూడా ఒక ముద్దలాగా అయ్యేలాగా కలిపేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకున్నాను అనమాట. అంతా కలిసిన తర్వాత నాకైతే సరిపోలేదు. నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వాటర్ లో మిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఉప్పు అంతా కలిసేలాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఈ పిండిలో ముద్ద దాంట్లో వేసేసుకున్నాము. వేసి మొత్తం కూడా ఒక ముద్దలాగా అంటే చపాతీ ముద్దలాగా చూడండి ఈ విధంగా అయితే చేసేసుకున్నాను నేను. ఇప్పుడు జంతికల గొట్టం అయితే తీసేసుకుందాం. నేను ఇది రౌండ్ గా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా, 3 హోల్స్, ఆ ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాను. అంటే జంతికల గొట్టంలో డిఫరెంట్ హోల్స్ ఉన్నవి అవన్నీ వస్తాయి కదా. సో నేనైతే రౌండ్ గానే చిన్న చిన్న సర్కిల్స్ ఉన్నవి అయితేనే తీసుకుంటున్నాను. ఎందుకంటే నువ్వులు వేసాం కదా, అది దిగాలి కదా, మరీ సన్నగా ఉంటే దిగవు. సో కొంచెం పెద్ద హోల్స్ ఉన్నది తీసుకుని ఈ విధంగా ముద్దల్లాగా చేసుకుని ఈ జంతికల గొట్టంలో పెట్టేసుకుని ఈ విధంగా 3 ప్లేట్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇందు మీద ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ వేసి ఆ ప్లేట్ అంతా కూడా అప్లై చేసి నేను జంతికలు దాని మీద ప్లేట్ మీద అయితే ఒత్తుకుంటాను అనమాట. మనకి వేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఇలా ప్లేట్ మీద కనుక ఆయిల్ వేస్తే తొందరగా ఈజీగా మూకిట్లో పడిపోతుంది. సో ఈ విధంగా నేను ప్లేట్స్ కి అయితే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటి మీద మనం జంతికలను అయితే ఒత్తేసుకుందాం. ఇలా ప్లెయిన్ ప్లేట్సే తీసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఒత్తేసుకోవాలి. మొత్తం ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఎప్పుడు నేను ఫార్మాలిటీగా ఒకటి అయితే వినాయకుడికి వేస్తాను కదా, సో ఇలా ఒక పకోడీ లాగా చేసి వినాయకుడికి అయితే వేసేస్తున్నాను. దేవుడిది అయితే వేగిపోయింది. ఇలా పక్కన ప్లేట్ లో పెట్టేసుకొని వాటర్ తిప్పేసుకొని నెక్స్ట్ మనం జంతికలు అయితే వేసేసుకుందాం కాగిన ఆయిల్లో. ఒకటి నెమ్మదిగా చూడండి ఎంత ఈజీగా పడిపోతున్నాయి. అదే ప్లేట్ కి ఇలా ఆయిల్ రాసి వేస్తే కనుక ఈజీగా పడిపోతాయి. కొంతమంది డైరెక్ట్ ఆయిల్లో కూడా జంతికలు ఒత్తుతారు.
ఇలా నెమ్మదిగా కదుపుకుంటూ ఒక సైడ్ ఫ్రై అయిపోతే కనుక సెకండ్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి. ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయినాయి, సెకండ్ సైడ్ కి అయితే నేను టర్న్ చేసేసుకుంటున్నాను అన్ని కూడా. మెంతికలు అయితే మురుకులు అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. ఆయిల్ నుంచి తీసేసుకుందాం. వేసాక సేమ్ ఇదే ప్రాసెస్ లో మొత్తం పిండిని అంతనా కూడా వండేసుకుందాము. చూడండి, ఎయిర్ టైట్ ఉన్న ఒక స్టీల్ డబ్బా తీసుకుని అందులో కింద ఇలాగే టిష్యూ పేపర్స్ ఒక 2 వేసుకుంటే ఏమన్నా ఆయిల్ ఉన్నా కూడా అది కింద టిష్యూ పేపర్స్ ఇంకేస్తాయి. ఇందులో వేసేసుకుంటున్నాను. పెసరపిండితో గొట్టం పప్పలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.